నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మన ఊరు మనబడిపై అసెంబ్లీలో సభ్యుల సంవాదం. నిధులు కేటాయింపు ఎక్కడన్న కాంగ్రెస్, తిప్పికొట్టిన కేటీఆర్. అభయహస్తం నిధులు తిరిగి ఇచ్చేందుకు సర్కార్ నిర్ణయం. 2-3 రోజుల్లో డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ. హైదరాబాద్ ఐఐఎంసీ శాశ్వత భవనానికి సీజీఐ భూమి పూజ. కేంద్రానికి విశ్వఖ్యాతి రావాలని జస్టిస్ ఎన్వి రమణ ఆకాంక్ష. కందికొండ మృతి పట్ల ప్రముఖుల సంతాపం. తెలంగాణ సంస్కృతిని అజరామరంగా నిలిపారన్న సీఎం. కీవ్ సమీపానికి చేరుకున్న మాస్కో సేనలు. యుద్ధానికి పంపొద్దని రష్యా సైనికుల తల్లులకు జెలెన్స్కీ మొర. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న అభయహస్తం నిధులను తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి, మల్లారెడ్డి, ఆయా శాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో శాసనసభ ప్రాంగణంలో ఉన్నత స్థాయి సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలు 545 కోట్ల వరకు పొదుపు చేసుకున్నారు. అప్పట్లో అభయహస్తం కింద 500 పెన్షన్ కోసం పొదుపు చేయించారు. అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పథకం కింద 2016 పింఛను ఇస్తున్నారు. అప్పటికంటే ప్రస్తుతం అధిక మొత్తంలో పింఛను వస్తున్నందున ఆ మహిళలు అభయహస్తం డబ్బులు ఇవ్వాలని పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మహిళలు చేసిన పొదుపు మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రులు తెలిపారు. 2-3 రోజుల్లోనే ఆ నిధులు ఆయా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ఆ మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. శాసనసభ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాష్ట్రంలో కేవలం పిహెచ్సిలు, ఏరియా హాస్పిటళ్లు, బోధన ఆసుపత్రులు, గాంధీ, ఉస్మానియా అంతకే పరిమితమైందే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 3 అంచెల వ్యవస్థను 5 అంచెల వ్యవస్థగా మార్చడం జరిగింది. ఎందుకంటే ప్రాథమిక దశలోనే దీన్ని మనం సరి అయినటువంటి వైద్యం అందించగలిగితే వాళ్ళకుండే బీపీ కానీ, షుగర్ కానీ, క్రానిక్ డిసీజెస్ను గుర్తించి ప్రాథమిక దశలో గుర్తించగలిగితే వాళ్ళను సూపర్ స్పెషాలిటీ సేవల దాకా పోకుండా, వాళ్ళ ఆరోగ్యం చెడిపోకుండా కాపాడాలనే ఉద్దేశంతో ప్రాథమిక దశలో బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలను తీసుకొచ్చింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే బస్తీల్లో ఒక డాక్టర్ని అందుబాటులోకి తెచ్చాం. ఇంతకుముందు పిహెచ్సిలో డాక్టర్ ఉండేవాడు, ఇప్పుడు పల్లెల్లో ఏఎన్ఎం సబ్ సెంటర్లో కూడా డాక్టర్ని అందుబాటులోకి తెచ్చి పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు అనేటువంటి ఒక ప్రాథమిక దశలో ఇంకొక సిస్టమ్ను ఒకటి మనం తీసుకొని రావడం జరిగింది. సో ప్రాథమిక దశ, ద్వితీయ దశలో పిహెచ్సిలు, సిహెచ్సిలు మనం తీసుకొచ్చుకున్నాం. అదేవిధంగా తృతీయ దశలో ఏరియా హాస్పిటళ్ళు, జిల్లా ఆసుపత్రులు తెచ్చాం. అండ్ 4వది బోధన ఆసుపత్రులు తెచ్చాం. 5వది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. ఇప్పుడు మనం హైదరాబాద్లో పెట్టే 4 కానీ, నిమ్స్లో 2000 పడకలు కానీ, వరంగల్లో వచ్చే 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను చివరి దశగా టాప్ ఫెసిలిటీ కింద ఈ 5 అంచెల వ్యవస్థను మన రాష్ట్రంలో తెచ్చాం. ఈ దేశంలోనే ఈ 5 అంచెల వ్యవస్థను తెచ్చి ప్రజా ఆరోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఇవాళ అన్ని బెడ్స్ రాష్ట్రంలో 27,996 పడకలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంటే ప్రతి పడకకు కూడా ఆక్సిజన్ సౌకర్యం కల్పించినటువంటి ప్రభుత్వం ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం మనవి చేస్తున్నా. అధ్యక్ష, 76 ఆసుపత్రుల్లో మన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ కూడా పెట్టాం. మొన్న ములుగులో ఒకప్పుడు ములుగులో వైద్య సేవలే ఉండినటువంటి ములుగులో కూడా ఇవాళ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ని ఈ మధ్యలోనే నేను వెళ్ళినప్పుడు ప్రారంభం చేయడం జరిగింది. అధ్యక్ష, అదేవిధంగా ఐసీయూ కేంద్రాలు. అధ్యక్ష, ఇవాళ ఐసీయూ కేంద్రాలు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు చాలా తక్కువగా ఉండేటటువంటిది. అధ్యక్ష, ఇవాళ వాటి సంఖ్యను పెంచి ప్రతి ఏరియా హాస్పిటల్లో కూడా 10 పడకల ఐసీయూ కేంద్రాలు తెచ్చాం. ఎస్ఎన్సీయూ కేంద్రాలు రాష్ట్రం ఏర్పడ్డ నాడు 18 ఎస్ఎన్సీయూ కేంద్రాలు ఉంటే వాటి సంఖ్యను 65కు పెంచడం జరిగింది. అధ్యక్ష, అదేవిధంగా పిడియాట్రిక్ వార్డ్స్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2 ఉంటే ఇవాళ 35 పిడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేసినాం. అధ్యక్ష, ఇందాక చెప్పిన ఐసీయూలు 5 ఉండే రాష్ట్రంలో. ఐసీయూ అంటేనే 10,000 ఒక రోజుకు ఛార్జ్ చేస్తాయి ప్రైవేట్ ఆసుపత్రులు.
మన ఊరు మనబడి కార్యక్రమంపై శాసనసభలో అధికార విపక్ష సభ్యుల మధ్య స్వల్ప సంవాదం చోటు చేసుకుంది. మన ఊరు మనబడికి నియోజకవర్గ నిధుల నుంచి కాకుండా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచించారు. నియోజకవర్గ నిధుల నుంచి బడుల బాగుకు నిధులు ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ చర్చ కాస్త శాసనసభ నిర్వహణ వైపు మళ్లడం సభలో కాసేపు నవ్వులు పూయించింది. మన ఊరు మనబడి నిజంగా మనం విజయవంతం చేయాలంటే మీరు ఫండ్స్ ఇవ్వండి, బడ్జెట్ ఇవ్వండి. ఏం లేదు అధ్యక్ష, నాకు ఇచ్చిన ఏసీడీపీ ఫండ్స్లో నుంచే కట్ చేసి దానికి ఇచ్చారు. రిక్రూట్మెంట్ కూడా మనం దాంట్లో చేపట్టకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత చేసుకున్నా ఉపయోగం ఉండదు అధ్యక్ష. మీకు తెలుసు, మన ఊరు మన బడి అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలుసు. 7,300 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టిందని మీకు తెలుసు. వారేమంటున్నారు, అందులో స్టేట్ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ నుండి ఎందుకు ఇవ్వలేదు? అధ్యక్ష, ఈరోజు ఏసీడీపీ అయినా, జెడ్పీ నిధులైనా, ఎంపీపీ నిధులైనా, ఈజీఎస్ నిధులైనా ఏదైనా ప్రజాధనమే. ప్రజల సొమ్ముకి అల్టిమేట్గా అందరం ధర్మకర్తలం అధ్యక్ష. ఇదేది కూడా ఆకాశం నుంచి వచ్చే డబ్బు ఎవరికీ లేదు. ప్రత్యేకించి ఎవరు కూడా తమ తమ ఆస్తులం మేము తేవడం లేదు ఇక్కడికి. నేను మన ఊరు మనబడి బాగలేదని చెప్పలేదని అధ్యక్ష, బాగుందని అన్నాను. 7,000 కోట్ల రూపాయలు చిల్లర వారు కేటాయించామని చెప్పింది కూడా ఆ డబ్బు వేరే పనుల కోసం ఆల్రెడీ కేటాయించింది. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్లో ఇంకా రకరకాల పనులు ఉన్నాయమ్మా. ఆ డబ్బే సరిపోట్లు వాటికి ఇవ్వటానికి, మళ్ళీ దాంట్లో కోత పెట్టి దీనికి ఇవ్వని అంటున్నారు. మేము బడులకు డబ్బులు పెట్టవద్దు, బడుల మీద మాకు ప్రేమ లేదు, విద్యార్థుల మీద మాకు ప్రేమ లేదు, బడులు బాగుపడడం మాకు ఇష్టం లేదు. 65 ఏళ్ళు మేము ఎట్లా అయితే ఈ రాష్ట్రంలో బడులను గబ్బు పట్టించినామో అట్లే ఉంచాలే, అస్సలే ఇయ్యం ఏసీడీపీ డబ్బులను చెప్పమనండి. మాకు 75 లక్షలు ఇచ్చాడు. ఆ 75 లక్షలు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ ఇష్టానుసారం ఇచ్చే అప్పుడు వాళ్ళు చేసిన అధ్యక్ష. మేము అట్లా వేయలే అధ్యక్ష, క్లియర్గా ఆ ఎమ్మెల్యే గారికి ఇచ్చాం. కానీ అలా విద్యకు పెట్టాం అధ్యక్ష. విద్యకు ఈరోజు ఎవరో కార్యకర్తలకు నాయకులకు ఇచ్చే విధానం అప్పుడు పాటించలేదు. ఈ రోజు ఏం జరుగుతూ ఉంది అధ్యక్ష? 100% ఇన్ఛార్జ్ మంత్రి ఇస్తా ఉన్నాడు. ఇన్ఛార్జ్ మినిస్టర్ లేకుండా ఏం జరగదు అంటారు. అసలు ఈ పద్ధతి తెచ్చింది ఎవరు? ఈ పద్ధతి ఎవరు తెచ్చారు? రెండోది ఏంటంటే 2 కోట్ల రూపాయలు స్కూల్స్ కోసం ఇచ్చినా 3 కోట్లు మిగులుతున్నాయి అధ్యక్ష. భట్టి విక్రమార్క గారు మీరు మాట్లాడేటప్పుడు మీరు కానీ శ్రీధర్ బాబు కానీ ఆ రోజు ఇచ్చిన మాట వాస్తవం ఒప్పుకోండి. మీ కార్యకర్తలకు ఇచ్చిన మాట వాస్తవం. కమలాకర్ గారు చెప్పినట్టు నేను కూడా 94 నుంచి ఉన్నా కదా, మీ జిల్లాకు నేను కూడా ఇన్ఛార్జ్ ఉన్నా. 2018 శాసనసభ ఇప్పటి వరకు 6 మందిని ఏ రోజు చూడలే అధ్యక్ష. అసలు ఈ శాసనసభ చరిత్రలోనే 6-7 రోజుల్లో బడ్జెట్ సమావేశాలు పూర్తి చేసుకున్న ఘనత అర్థమైంది సార్, మీరు అర్థమైంది. వాళ్ళు నడిపించినంత మంచిగా సభ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర శాసనసభ నడుస్తలేదు అని వారు సారా. వాళ్ళు 15 రోజులు నడిపిద్దరు అనుకోండి. రోజు ఒక గంటన్నర గంట ఎక్కువ నడకపోతారు. స్టాప్ వాచ్ పెట్టి చూస్తే గంటన్నర గంట ఎక్కువ నడుస్తారు సభ. యావరేజ్ 7 అవర్స్ ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభ నడుస్తున్నది సార్. ఎక్కడ చర్చలు జరిగినాయి సార్ పద్దుల అల్లాయంలా? ఎక్కడన్నా పద్దుల మీద చర్చలు జరిగినాయి సార్ అల్లాయంలా? మొత్తం గిల్టనే. ఇక్కడ కూర్చొని చెప్పాలనో చెప్పొద్దో నాకు తెలియదు, కానీ లాస్ట్ అసెంబ్లీలా ప్రతిపక్ష నాయకులంతా వచ్చి సీఎం గారి దగ్గరకు వచ్చి సారిగా హౌస్ చాలు అంటారుగా. మీరు అనంతు సార్, నేనే చెప్తా ఆవిడ కూడా. దయచేసి మీరు ఆ మాట అనకండి సార్, నేను ఇక్కడ నుంచి చెప్తా. లాస్ట్ టైం సార్ ముఖ్యమంత్రి గారు మీరు ఎన్ని రోజులను నడిపించుకోండి సభ అంటే చివరికి వాళ్ళే వచ్చి చాలు సారిగా ఇంతకంటే కొద్దు సార్ అన్న సందర్భాలు ఉన్నాయి సార్. ఎప్పుడు సభ స్టార్ట్ అయినా సభ గంట కొట్టో ఆలస్యం అధ్యక్ష. ఇప్పుడు ఆడ కూర్చున్నారే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు, ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఎప్పటిదాకా ఇక్కడ కూర్చొని ఉన్నారు. వారు అసలు ఏం లేదు, ఆడ గంట కొట్ట ఆలస్యం. ఆడ నుంచి ఆడ దూకితే ఈ బల్ల మీదకి వచ్చేవాళ్ళు, ఈ బల్ల మీద చూస్తే ఆ బల్ల మీద చూస్తే ఆ మైకి పట్టుకునేవాళ్ళు. ఇంకా హౌస్ ఎక్కడ నడిచేది అధ్యక్ష? అసలు హౌస్ నడిచేది అధ్యక్ష. కానీ అంత దూకినా కానీ అంత దూకి చివరికి ఆ మైక్ గుంజితే కూడా మేము సస్పెండ్ చేయలేదు అధ్యక్ష, బయట పంపిలే. మీలానే దూకి ఆడదాకా పోయే ఉన్నాం అనుకో సమయమే ఉండదు. మీరు చెప్పినట్టు గిలిట్ అనేది చేసాం. శాసనసభ్యులకు ఎన్నికైందే మా పార్టీ వాళ్ళప్పుడు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడానికి సార్. అంతకంటే ఎక్కువ ఏమీ లేదు సార్. కాబట్టి ఈ బల్ల దుంకిర్రు, ఆ బల్ల దుంకిర్రు, ఆ దుంకబట్టికే తెలంగాణ వచ్చింది సార్. వాళ్ళు ఇచ్చిరు సార్, లేకపోతే వాళ్ళు ఏకపోదురు సార్. పారామెడికల్ 750 శాంక్షన్ ఉంటే 270 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. గద్వాల్లో 49 శాంక్షన్ పోస్టులు ఉంటే 34 డాక్టర్లు ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అట్లాంటి ఖాళీలు ఫిజికల్గా లేవవి, టెక్నికల్గా మీరు చెప్తున్నారు. ఆల్రెడీ మేము జిల్లా కలెక్టర్లకు
స్థానికంగా వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ద్వారా నింపుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చినాము. వినండి బట్టి గారు, ఇటును బట్టి గారు, వెనకకు చూసుడు కాదని నీకు తెలియకపోతే అటు ఎవరో చెప్పింది కాగితం తీసుకొని మాట్లాడద్దు. అట్లా చెప్పినటువంటి టెక్నికల్గా నంబర్ ఖాళీగా కనబడ్డా ఫిజికల్గా అక్కడ డాక్టర్ పనిచేస్తుంటాడు. మీ హాస్పిటల్ నుంచి మీ సూపరింటెండెంట్ గారు సంతకంతో తీసుకున్న కాగితం నేను కావాలంటే సభకి ఇస్తాను సార్. కలెక్టర్స్కు పవర్స్ ఇచ్చిన తర్వాత కలెక్టర్స్ ఫిలప్ చేశారు. ఫిజికల్గా ఎక్కడ కూడా ఖాళీ లేవు. పేపర్ మీద ఖాళీ ఉంటే ఉండదు. ఉస్మానియా ఆసుపత్రిలో సబ్జెక్టు కరెక్షన్ కానీ 400-450 మంది డాక్టర్లు ఉంటారు. 60 మంది డాక్టర్ జిల్లా ఆసుపత్రులనే 80-90 నిర్మల చదివితీను, ఉస్మానియా ఆసుపత్రిలో 60 డాక్టర్లకు 30 ఖాళీ ఉన్నాయన్ను అంటే నీకు రాసి చూడు, జర తప్పు రాసి ఇచ్చింది ఎవరో జర చూసుకో బట్టన్నా. ఉస్మానియా హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వాటి గురించి నేను చెప్పలేదు, ఇంకా అవి చెప్పినప్పుడు అవి కూడా చెప్తాను సార్. హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మార్చులు దయచేసి వారు కావాల్సిన నిధులు, ఈ రిక్రూట్మెంట్కి కావాల్సినంత నిధుల్ని వీటికి కేటాయించి పూర్తి చేస్తారనే ఆశతో నేను చెప్తా ఉన్నాను. ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. దశలవారీగా సర్కారీ బడుల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి నాణ్యమైన విద్యను అందిస్తామని అసెంబ్లీలో విద్యాబద్దుపై చర్చ అనంతరం సమాధానంలో మంత్రి తెలిపారు. త్వరలో టెట్ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ టీచర్స్ రిక్రూట్మెంట్ అన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా తొందరలో చేయమని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. తర్వాత టీచర్స్ ప్రమోషన్ ఇవ్వాలన్నారు, తప్పకుండా దాన్ని ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇంకా ఉర్దూకు సంబంధించిన సమస్య ఏదున్నా అది ఇంతకుముందున్న రిక్రూట్మెంట్ కావచ్చు, అవన్నీ కూడా టీచర్ రిక్రూట్మెంట్ కూడా అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. టెట్ ఎగ్జామినేషన్ అన్నారు, ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష టెట్ ఎగ్జామినేషన్ పెట్టమని. యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు, దాని గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం అధ్యక్ష తొందరలోనే. హైదరాబాద్లో రోడ్లు మూసివేతలు, వరద నీటి మళ్లింపుపై కంటోన్మెంట్ అధికారులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో వరదలు వచ్చి 18 నెలలు గడిచినా కేంద్రం నుంచి అరపైసా సాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరద నీటి మళ్లింపు, నాలాల అభివృద్ధిపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. సుమారు 1000 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి పథకం ఎస్ఎన్డిపి పథకం తెచ్చినట్టు చెప్పారు. వర్షాకాలంలోపు పనులు పూర్తి చేస్తామని, నిర్మాణ పురోగతిపై తానే స్వయంగా ప్రతివారం సమీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్లో 100% మురుగునీటి శుద్ధి కోసం 3,866 కోట్ల రూపాయలతో సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీ పనులు చేపట్టినట్లు కేటీఆర్ వివరించారు. గుజరాత్లో వరదలు వస్తేనేమో ప్రధానమంత్రి గారు స్వయంగా పోయి 1000 కోట్లు ఇచ్చి వచ్చినారు అధ్యక్ష. కానీ హైదరాబాద్కు మాత్రం ఇప్పటి వరకు అరపైసా కూడా సహాయం చేయలేదు అధ్యక్ష వరద నీటి కోసం. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం అధ్యక్ష. మన నిన్నగాక మొన్న నేను హైదరాబాద్ సంబంధించి ఇట్లా ఎస్ఎన్డిపి తీసుకుంటున్నాము, మాకు సహాయం చేయండి, మీరు ఎట్లాగూ వరద నీటి సహాయం చేయలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సహాయం చేయండి అని రాసినాను అధ్యక్ష. వారు మాకు ఇచ్చిన సమాధానం అధ్యక్ష, అమృత్ 2 అనే ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. దానిలో 1,00,000 పైచిలకు జనాభా కలిగిన ఏ నగరం అన్న తీసుకోవచ్చు, మీ హైదరాబాద్ నగరాన్ని కూడా తీసుకోమన్నారు అధ్యక్ష. 1,00,000 పైచిలకు జనాభా ఉన్న నగరాలు ఎక్కడుంటాయి? హైదరాబాద్ ఏమో 1 కోటి పైచిలకు జనాభా ఉన్న నగరం అధ్యక్ష. దీన్ని కూడా అమృత్లో తీసుకోండి, ఇక మేము ఇచ్చే అమృతం తాగండి, దాంతోనే మొత్తం కట్టేయండి అంటే వాళ్ళు ఇచ్చే 100 కోట్లు 200 కోట్లు హైదరాబాద్లో 4 గీకి పారేయడానికి కూడా పనికిరావు అధ్యక్ష హైదరాబాద్ పరిస్థితి దృష్ట్యా. ఒకవైపు ఏమో కంటోన్మెంట్లో చెక్ డ్యామ్ గట్టి అక్కడ నీళ్ళు ఆపుతున్నారు సార్, దానివల్ల నదీం కాలనీ మునిగిపోతున్నది. పోనా శాతం చెరువు నుంచి కిందికి ఆ గోల్కొండ కింది నుంచి ఏఎస్ఐ వారు పర్మిషన్ తీసుకొని కిందికి నీళ్ళు వదిలి పెడదామంటే అక్కడ ఏఎస్ఐ అడ్డం, ఇదికేమో కంటోన్మెంట్ అడ్డం అధ్యక్ష. ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. ఎందుకంటే వారు మేమేదో స్వతంత్ర దేశం అన్నట్టు, ఇదేదో తెలంగాణ ఏదో వేరే దేశం అన్నట్టు వారు పూర్తి స్థాయిలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది హైదరాబాద్లో ఉంటున్నప్పుడు కలిసిమెలిసి ఉండాలి కంటోన్మెంట్ అంటే. కానీ మా ఇష్టం వచ్చినట్టు రోడ్లు బంద్ చేస్తాం, ఇష్టం వచ్చినట్టు మేము చెక్ డ్యాములు కడతాం నాలాల మీద అంటే మేము కూడా ఊరుకోం అధ్యక్ష. మేము కూడా ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాము, అవసరమైతే మంచినీళ్లు బంద్ చేస్తాం, కరెంటు బంద్ చేస్తాం, అప్పుడైనా దిగిరారో చూస్తాం అధ్యక్ష. ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి ఇకలేరు. కొన్నాళ్లుగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ వెంగళరావు నగర్లోని ఇంటిలో కన్నుమూశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్తో బాధపడి ఆ వ్యాధిని జయించినా ఆ చికిత్స ప్రభావం వెన్నెముకపై పడడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం, సినీ మిత్రుల అండతో ఇటీవల వెన్నెముకకు శస్త్రచికిత్సలు చేయించుకున్నా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. పరిస్థితి విషమించడం వల్ల ఇంటిలోనే కన్నుమూశారు. నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. అయ్యా, తెలంగాణ ఉద్యమానికి చాలా దోహదపడేటువంటి కవులల్లో కందికొండ ఒకరు. అది మీకు తెలియంది కాదు. అలాగే అందుకోసమే మీరు చాలా
ఆయన బతకడానికి చాలా చాలా చేసినారు మీరు. ఈ సందర్భంలో నేను కందికొండ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే కందికొండను ఒక తెలంగాణ ఉద్యమ కవిగా, ఒక సినిమా తెలంగాణలో అగ్రేసరమైనటువంటి రచయితగా ఆయన యొక్క అంతిమయాత్ర ప్రభుత్వ లాంఛనంతో చేయాలని నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. నమస్కారం. సురేందర్ ఓకే కదా? తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక, సినిమా పాటల్లో అద్భుతమైన పాటలు రాసిన మహానుభావుడు. పర్టికులర్ మా ప్రాంతం మానుకోట, కందికొండ, కొరివి, దాశరథి పుట్టిన ప్రాంతంలో నుండి వచ్చినవాడు. తెలుగు సినిమాలో వేల పాటలు రాసినప్పటికీ కూడా చివరిదాకా తన పేదరికాన్ని మాత్రం అలానే ఎవరికి పెద్దగా ఆత్మగౌరవం ఉన్న మనిషి. బడుగు బలహీన వర్గాల కోసం అద్భుతమైన పాటలు రాశాడు. పర్టికులర్ తెలంగాణ కోసం, తెలంగాణ రావటానికి ఆయన పడ్డ తపన యాతన అంతా ఇంత కాదు. ఇది కేటీఆర్ గారు గుర్తించి హాస్పిటల్ ఖర్చులు అయితేంది, ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి అన్ని ప్రయత్నాలు చేశారు. తను 3 త్రిబుల్ బెడ్రూము, ఆ పిల్లలు చిన్నపిల్లలు, ఇప్పుడు భార్య ఎక్కడ ఉంటుంది అని మేము అడిగినప్పుడు త్రిబుల్ బెడ్రూమ్ రాస్తే సింగిల్ బెడ్రూమ్ ఇవ్వటానికి అధికారులు ముందుకు వచ్చారు. అది మళ్ళీ ఆయనకు చేరవేయటానికి మాకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంత గొప్ప కవి ఏదో ఆషామాషిగా తీసుకెళ్తే తెలంగాణ సమాజం గర్వపడదు. కాబట్టి వెంటనే ప్రభుత్వాల అంచనాలతోటి ఈయన అంతిమయాత్ర జరగాలి. ప్రభుత్వ ప్రతినిధులు కూడా హాజరు కావాలి. ఆ కుటుంబానికి త్రిబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. ఆ కుటుంబాన్ని చిన్నపిల్లలు, ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలి. అంతిమంగా ఇలాంటి కవులకు ఒక సముచితమైన, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సాంస్కృతికి ప్రతినిధులైన ఇలాంటి కవులకు కూడా అద్భుతమైన గౌరవం దక్కకపోతే మేమందరం బాధపడతాం. కందికొండ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. కందికొండ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా నిలిపిన కందికొండ మరణం తెలంగాణ సాహిత్య లోకానికి, సబ్బండ వర్గాలకు తీరని లోటని పేర్కొన్నారు. పాటల రచయితగా తెలుగు సినీ సాహిత్య రంగంలో తనదైన ముద్రను సృష్టించిన యాదగిరిని కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో జన్మించిన కందికొండ 2001లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో చక్రి సంగీత సారథ్యంలో మళ్లీ కుయ్యవే గువ్వా పాటతో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. 20 ఏళ్ల ప్రస్థానంలో 1300కు పైగా పాటలు రాసి మంచి గేయ రచయితగా పేరు తెచ్చుకున్నారు. చదువుకునే రోజుల నుంచే పాటలు రాయడం నేర్చుకున్న కందికొండకు ఇంటర్ చదివేటప్పుడు చక్రితో పరిచయం ఏర్పడింది. ఓయూలో ఎంఏ తెలుగు, పాలిటిక్స్ చదివారు. తెలుగు సాహిత్యం రచనలపై ఉన్న ఆసక్తితో సినీ రంగం వైపు అడుగులు వేశారు. మొదట్లో జానపద గీతాలు రాసిన కందికొండ తన ప్రతిభతో చిత్ర పరిశ్రమలోనూ వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నారు. అలా ఈడియట్లో చూపులతో గుచ్చి సత్యంలో మధురమే మధురమే, పోకిరిలో గలగల పారుతున్న గోదారిలా, చివరిగా 2018లో నీది నాది ఒకే కథలో 2 పాటలు రాశారు. సినిమా పాటలే కాకుండా బతుకమ్మ నేపథ్యంలో రాసిన పాటలు పల్లె పల్లెన, గడప గడపన జనాల నోట మారుమోగాయి. పాటలే కాదు, కవిత్వం రాయటంలోనూ కందికొండ దిట్టే. తెలంగాణ యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయటం ఆయన ప్రత్యేకత. మట్టి మనుషుల వెతలను, పల్లె బతుకు చిత్రాన్ని కథలుగా రచించి కథకుడిగాను విశేష ఆదరణ పొందారు. కందికొండ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సమాజాన్ని మేల్కొలిపే ఎన్నో గీతాలతో అలరించారని గుర్తు చేసుకున్నారు. వెన్నెముక సమస్యతో బాధపడుతున్న కందికొండ ఆసుపత్రి పాలవడంతో ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. అదే సమయంలో కరోనా విజృంభించడంతో వారి పరిస్థితి మరింత
తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్లు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. విడతల వారీగా అసెంబ్లీ ముట్టడికి వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అరెస్టులను నిరసిస్తూ ఫీల్డ్ అసిస్టెంట్లు నారాయణగూడ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. గ్రామ స్థాయిలో 14 ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించిన తమను అన్యాయంగా విధుల్లో నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేశారని, ప్రభుత్వం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తీసివేయడంతో కుటుంబాలతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు పోవడంతో మనోవేదనకు గురై 70 మంది మృతి చెందారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించి తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. 14 ఏళ్ళ పనిచేసిన ఫీల్ చేసాం సార్. మేము 20 నెలల జీతం లేక మేము రోడ్డు మీద పడ్డాం సార్. మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాం సార్. మేము బతుకు పోరాటం కొరకు ఈ రోజు అసెంబ్లీకి రావడం జరిగింది. మమ్మల్ని ఏదో కనకరిస్తాడని సార్ మాకు ఎలాంటి టైం కూడా ఇవ్వట్లేదు. మాకు సార్ మనల్ని వెంటనే విధిలో తీసుకోవాలని కోరుతున్నాం సార్. సార్ మేము 14 సంవత్సరాల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాము. ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా 477 జీవో తీసుకొచ్చి ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేయడం జరిగింది సార్. దయచేసి కేసీఆర్ గారు మమ్మల్ని చేసి విధులకు తొందరగా తీసుకోగలరని మా యొక్క మనవి చెప్తున్నాం సార్. బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ చేపట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తంగా మారింది. కొఠారి కమిషన్ సూచన మేరకు కనీసం 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ నిర్వహించారు. నిజాం కళాశాల మెయిన్ గేట్ నుంచి అసెంబ్లీ వైపుకు శాంతియుతంగా ర్యాలీకి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు యత్నించడంతో పలువురిని అరెస్టు చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వివిధ రకాల ఉచిత పథకాలకు కోట్ల నిధులు కేటాయిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడే విద్యకు మాత్రం అరకొర నిధులు కేటాయిస్తున్నారని పీడీఎస్యూ నాయకులు ఆరోపించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆకాంక్షించారు. గచ్చిబౌలిలోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం శాశ్వత భవన నిర్మాణానికి జస్టిస్ ఎన్వీ రమణ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ హిమా కోహ్లీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, హైకోర్టు న్యాయమూర్తులు మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, సబితారెడ్డి, తలసాని శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంలో ఇప్పటికే కార్యకలాపాలు నడుస్తున్నాయన్న జస్టిస్ రమణ ఏడాదిలో భవన నిర్మాణం పూర్తయితే అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. దుబాయ్, లండన్, సింగపూర్ కేంద్రాల స్థాయికి అందుకోవాలని జస్టిస్ రమణ ఆకాంక్షించారు. Happy occasion and happy day in the history of arbitration in this country. We have already started working the arbitration center in Hyderabad. Today we laid foundation, and on behalf of Hyderabad International Arbitration and Mediation Center, I must thank the government of Telangana and the Chief Minister for giving the heart of the city a valuable land, as well as giving 50 crores of rupees for constructing the building. It's a great gesture. It's a big step in the arbitration movement in this country. 17th, 18th, there is an international arbitration conference in Dubai, and on behalf of Hyderabad International Mediation Center, they are showcasing their progress as well as the functioning of this center, so we can attract more international arbitration to this Hyderabad International Mediation Center. రష్యా సైనిక చర్యను ఆపేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేసి విఫలమైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈసారి రష్యన్ సైనికుల తలలతో మొరపెట్టుకున్నారు. మీ బిడ్డలను విదేశీ గడ్డపైకి యుద్ధానికి పంపొద్దని, అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని సూచించారు. రష్యా ప్రభుత్వం సైనిక విన్యాసాలు చేయడానికో మరో ప్రాంతానికో పంపించామంటే నమ్మొద్దన్నారు. ఉక్రెయిన్తో యుద్ధానికి పంపుతున్నట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా అడ్డుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ వీడియో సందేశంలో పొరుగు దేశంలోని సైనికుల తల్లులను అభ్యర్థించారు. అయితే తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడతామన్నారు. 498 మంది సైనికులు మరణించినట్లు యుద్ధం ప్రారంభమైన తొలి వారంలో ప్రకటించిన రష్యా ఆ తర్వాత ఎలాంటి ప్రకటన చేయలేదు. కొంతమంది సైనికులు ఉక్రెయిన్లో బందీలుగా ఉన్నారని మాస్కో ప్రకటించగా వారిని విడిపించుకెళ్లారని ఉక్రెయిన్ ప్రభుత్వం వారి తల్లులకు సూచించింది. ఇందుకోసం ఉక్రెయిన్ రక్షణ శాఖ ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను కూడా ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్పై దాడిని ఖండిస్తూ రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు పలు కంపెనీలు ప్రకటించిన వేళ అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తమ దేశంలో ఉత్పత్తి నిలిపివేసే విదేశీ కంపెనీల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి చట్టాన్ని తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. కనీసం 25% విదేశీ యాజమాన్యంలో ఉన్న కంపెనీలను వేలం వేయటం, సంస్థ బాధ్యతలను ఇతరులకు బదలాయించేలా చట్టం తీసుకురానున్నారు. రష్యాలో నిరుద్యోగితను తగ్గించేందుకే పుతిన్ ఈ చర్యలు తీసుకుంటున్నారని మాస్కోకు చెందిన ఓ ఆర్థిక నిపుణుడు వెల్లడించాడు. విదేశీ సంస్థలను జాతీయం చేయడంలో ఈ చట్టం తొలిమెట్టని తెలిపారు. మరోవైపు రష్యా నిర్ణయాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ చర్యతో పెట్టుబడులకు రష్యా సురక్షితమైనది కాదనే విషయం ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయిందని పేర్కొంది. మాస్కో ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోతోందని హెచ్చరించింది. అంతర్జాతీయ న్యాయస్థానం ముందు రష్యా చట్టపరమైన సమస్యలు ఎదుర్కోక తప్పదని అమెరికా స్పష్టం చేసింది.